హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా. అసలు గోంగూర పచ్చడితో అన్నం ఒక బుక్క వదలకుండా కూడా తింటాము. టేస్టీగా ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ముందైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను కాబట్టి ఒక 15-20 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీ కారానికి సరిపడా మీరు ఎండుమిర్చి అనేది తీసుకోండి. ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి ఇలా కలిపాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం చింతపండు వేసుకున్నాను. ఒక 2 రెబ్బల చింతపండు వేసుకొని ఆయిల్లో వేపుకున్నాను. ఈ చింతపండును కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న ఆకును ఫ్యాన్ కింద ఆరబెట్టి ఆయిల్లో వేసుకున్నాను. ఎందుకంటే పదన ఉంటే పచ్చడి పాడైపోతుందండి. మనకి పచ్చడి 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది, ఎక్కడ తడి అనేది తాకకుంటే. అందుకే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వేసుకోవాలి. మీకు నిల్వ కావాలనుకుంటే పదన లేకుండా ఆరబెట్టుకోండి. ఇలా ఆయిల్లో వేసుకొని ఈ ఆకును మంచిగా ఉడికించుకోండి. ఆయిల్లో ఇలా కలుపుతూ ఆకును పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, గోంగూర అంతా మంచిగా ఉడికింది. ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల మన కింద మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మన గోంగూర పూర్తిగా ఉడికిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా కానివ్వాలి. ఆ లోపు మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా ఎండుమిర్చిని, ఇప్పుడు మిక్సీలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే మెత్తగా అవ్వదు కదా. ఫస్ట్ ఎండుమిర్చి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము ఆకును కూడా ఆయిల్లో ఉడికించుకున్నాం కదా, ఆకు వేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దానికి పోపు అనేది పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక కొంచెం చిటపటలాడనివ్వాలండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకున్నాను. వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో వేసి ఇలా కలుపుకోండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకు వాటర్ తగలకుంటే ఇది 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇంతే టేస్టీగా ఉంటుంది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు.